నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్. రేపు కాకినాడ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా సందడి. పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పైగా తాము అమలు చేశామని, 80% హామీలను నెరవేర్చలేదని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబులకు నెట్టివేసిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. వైసీపీ నాయకులు తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టే రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని గంటా కామెంట్స్ చేశారు. జగన్ వ్యవహార శైలి, భాష ఇంకా ఏమాత్రం మారలేదని, గంగమ్మ జాతర లాంటి డైలాగ్స్ కొడితే జగన్ పార్టీ 11 స్థానాల నుండి సింగిల్ డిజిట్కి పడిపోతుందని అన్నారు. వైసీపీ మునిగిపోయిన పడవని ఎద్దేవా చేశారు. ఈ ఏడాదిలో ఏదైతే మనం కార్యక్రమాలు చెప్పాము, ఏమేమి చేసాము ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అందరికీ తెలియజేసే విధంగా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంట్ కూడా ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రేపు 23వ తారీఖున వాళ్ళు గడప గడపకి వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన బాండులు అవన్నీ మీరు ఇంట్లో పెట్టుకుని నిలదీయండి అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నేను కోరుతా ఉన్నాను, మొన్న కూడా చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఏ రోజైనా ఒక బహిరంగ చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో మేమేం చెప్పాము, ఎన్నికల మేనిఫెస్టోని మేము ఎంత పవిత్రంగా చూసుకున్నాం, దాంట్లో ఎన్ని అమలు చేశాం, అలాగే మీరు 5 ఏళ్ళు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పారు, ప్రభుత్వం వచ్చినాక మీరేం చేశారు అనేది ఒక చర్చలో మేము పాల్గొనడం సిద్ధంగా ఉన్నాం. మేము కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి కానీ మెజార్టీ మేము అమలు చేయలేదంటే మేము రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటామని చెప్పిన కూడా లాస్ట్ టైం చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. 1 ఇయర్లోనే దాదాపు 80% హామీలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. మీరు రాష్ట్రాన్ని ఆర్థికంగా చిందరవందర చేసి మొత్తం అప్పుల ఊబిలో ముంచినప్పటికి కూడా చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటూ పోయాం. మరి ఆ చెప్పినట్టుగా ఏదైతే పెన్షన్లు మొదటి నెల నుంచే 4,000 పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. మీరు 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. అటువంటిది మేము 200 రూపాయల నుంచి 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, 2,000 నుంచి మళ్ళీ 4,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. మరి అటువంటి కష్టమైన పని కూడా ఎంతో ఇష్టంగా పనులు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అన్న క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓపెన్ చేశాం. అలాగే డిఎస్సి మీరే చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం చూశారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పారు 8 పైసలో కూడా తల్లికి దీవెన మీరు ఏదైతే ఉందో అది మీరు ఇవ్వలేరు, మేము అది చేసాం ఇది చేసాం మీరు చాలా మాటలు చెప్పారు కదా అని. మరి చూసాం, దాదాపు 67 లక్షల మంది పిల్లలున్న తల్లులకి మన కార్యక్రమాన్ని విజయవంతంగా ఇవ్వడం జరిగింది. దాదాపు 10,000 కోట్లు. అంటే ఇట్లాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రేపు ఆగస్టు నుంచి ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లా చెప్పిన కార్యక్రమాల్లో మెజారిటీ కూడా అమలు చేసిన మాకు ఏమాత్రం కూడా ఇది లేదు. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి రేపు 23 తర్వాత ఇంటింటికి వెళ్తాం, మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటాం. ఇప్పటికైనా సరే నువ్వు మనసు ఏంటిది అర్థం చేసుకొని ప్రజల్లో ఎలా ఉంది, ఎందుకు నీకు 11 సీట్లు ఇచ్చారనేది మర్చిపోయి ఇంకా కూడా నీ భాష కానీ నీ వ్యవహార శైలి కానీ అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆ సినిమాలో ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల మెక నరికినట్టుగా నరుగుతాను రప్ప రప్ప అని, లేకపోతే అన్న వస్తాడు అంత చూస్తాడని, లేకపోతే ఈ విధంగా పోలీసుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అది నీకే చెల్లింది. ఇందుకే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇట్లానే ఉంటే ఈ 11 సీట్ల నుంచి ఇంకా కూడా రేపు సింగిల్ డిజిట్కి పడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మా సోదరులని మాట్లాడుతూ పోతాం. ఈ నెల 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్ భావనతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవంపై సన్నద్ధత తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, జిల్లాలో ఏర్పాట్లు, యోగా ట్రైనర్స్కు యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల పంపిణీ,
ఫేజ్ 3 యోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం వంటి అంశాలపై అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు లైన్లో. ఆల్ ఎంపీడీఓస్ ఒకసారి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి just understand that we have to register 100% schools and 100% students. So I think 16th మనం పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పాను. అండ్ ఆ స్కూల్స్ లో ఉన్న పిల్లలు పెడదాం అనుకున్నాం, కానీ now considering the numbers that again MPDOs ఒకసారి మీ MEOs తో మాట్లాడుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మీరు, తర్వాత వొకేషనల్ ఉన్నారా, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నారా, are registered and all students are also registered. So today tomorrow we have maximum time, so at any cost by tomorrow we should be. So in the third point, so first point is regarding certificates for citizens, excellence and participation. Third point is registration of venues. 100% schools have a target manjilladi that will be achieved. Then last one, ఈ స్కూల్స్ అయితే యూ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ ద పోర్టల్. సో అదేమన్నా పెండింగ్ ఉంటే ఆ ఈమెయిల్ అడ్రస్ అవి కంప్లీట్ చేసుకోవాలి. సో 100% ఆఫ్ వెన్యూస్ రిజిస్ట్రేషన్ డేటా, ఈ ఎన్ని లొకేషన్స్ ఎంతమంది రిజిస్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో బికాస్ డీవ్ గారు ఒకసారి కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాలి మిగతా 2 people. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఎఫ్డిఓస్ రిగార్డింగ్ సర్టిఫికేట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, వెన్యూ రిజిస్ట్రేషన్స్ గురించి కానీ, ఫస్ట్ ఈవెంట్ 21st ఈవెంట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ లో చేస్తున్నాం కాబట్టి 7 o'clock in the morning, it's 7 AM sharp. సో డిస్ట్రిక్ట్ లో హెడ్ క్వార్టర్స్ లో చేసే ప్రోగ్రామ్ తో పాటు ఇప్పుడు మనం రిజిస్టర్ చేస్తున్న ప్రతి వెన్యూలోనూ వీ హ్యావ్ టు హ్యావ్ 7 o'clock కి స్టార్ట్ చేసి ఈ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లీజ్ అండర్స్టాండ్, ఈచ్ వెన్యూలో మనం ట్రైనర్స్ ఎవరైతే ట్రైన్ చేశామో ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉండాలి అండ్ ఆ లోకల్లో ఉన్న పీపుల్ రావాలి. సో ఐ డు నాట్ వాంట్ ఎక్స్ప్లిసిట్లీ సే ఏ డిపార్ట్మెంట్ నుంచి పెట్టాలి, జనాలు ఎవరు ఉండాలి, నేను అది ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అవుట్ నౌ. హైదరాబాద్ నగరం ఎల్బీ స్టేడియం ఉదయం యోగా శోభతో నిండిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం ఒక రోజు ముందుగా ఈ కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచడం, దాని ప్రాముఖ్యత తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నేతృత్వం వహించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, నటి ఖుష్బూ, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరై యోగాసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివచ్చి ప్రముఖులతో కలిసి యోగా సాధన చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. మన దేశంలోనే కాకుండా సుమారు 200 దేశాలకు పైచిలుకు 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఎంబసీస్, ఇండియన్ మిషన్స్, ఇండియన్ డయాస్పోరా వాళ్ళు కూడా అన్ని దేశాలలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం తరఫున, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, అన్ని సామాజిక సంస్థల తరఫున, అన్ని యోగా సంస్థల తరఫున, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల తరఫున కూడా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారు మన యొక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంగా వారు పాల్గొంటారు. సుమారు లక్షలాది మంది ప్రజలు ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. దానికి సంబంధించి 21వ తేదీ ఉదయం 5:30 గంటలకు ప్రపంచమంతా కూడా యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా 24 గంటల ముందు 24 అవర్స్ కౌంట్ డౌన్ పేరుతో సరిగ్గా ఒకరోజు ముందు 20వ తేదీ అంటే రేపు ఉదయం ఇదే గ్రౌండ్లో యోగా మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. యోగా పండుగ నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తెలంగాణ గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి
గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంఓఎస్ శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, కృష్ణ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఈటెల రాజేందర్ గారు, డికే అరుణ గారు, రఘునందన్ గారు, ఇంకా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు మన యొక్క అనేక మంది అధికారులు, డిఫెన్సు, పారామిలిటరీ అధికారులు కూడా, అనేక యోగాకు సంబంధించినటువంటి ప్రముఖ గురువులు కూడా, ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ కూడా, వాళ్ళ యొక్క పదాధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 15 సచివాలయాల్లో రేపు ఉదయం 5:30కు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ దాసిరాజు, కమిషనర్ ఎం అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అతిథులుగా చైర్పర్సన్ వెంకటరమణ, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొంటారన్నారు. ప్రజలు, స్కూలు యాజమాన్యాల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఎన్జీఓ సంఘాలు, అధికార అనధికార ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క యోగా డే అన్నది దాదాపు 2 కోట్ల మందితో మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. వైజాగ్లో 5 లక్షల మందితో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనము రిజిస్ట్రేషన్లో మన జిల్లా వ్యాప్తంగా 8.5 లక్షల రిజిస్ట్రేషన్లు అయినాయి. మన నరసాపురం పట్టణంకి సంబంధించే దాదాపు 25,000 మంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఈ 25,000 మంది కూడా రేపు ఈ యొక్క మనకి 15 సచివాలయాలు ఉన్నాయి కనుక 15 సచివాలయాల్లో కూడా ఒక్కొక్క సచివాలయానికి 9 లొకేషన్స్ ఉంటాయి. ఆ 9 లొకేషన్లో కూడా ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఆ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా రేపు యోగాలో పాల్గొవాలి. యోగాలో పాల్గొని మార్నింగ్ 5:30 నుంచి ఓపెన్ చేస్తాం ప్రతి వెన్యూని. మనకి 7 నుంచి 8 వరకు మెయిన్ ప్రోటోకాల్ జరుగుతుంది. ఈ మెయిన్ ప్రోటోకాల్ సంబంధించి ఎవరైతే ఈ 15 సచివాలయాలకి స్పెషల్ ఆఫీసర్స్కి పెట్టామో ఆ 9 లొకేషన్, మీ 9 లొకేషన్లో 9 మంది యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లేస్ చేసి ప్రతి ఒక్కరు ఆ కన్సర్న్ యోగా ఫ్లెక్సీని పెట్టి, అదేవిధంగా మ్యాట్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి కింద నేల మీద ఏ విధమైన అసౌకర్యం కలగకుండా యోగా చేసే వాళ్ళకి ఏర్పాట్లు చేసుకుని ప్రతి ఒక్కరు 9 లొకేషన్లు ఏర్పాట్లు చేసుకుని మినిమమ్ ఒక్కో చోట మనకి 100 మంది ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంటే మనకి రిజిస్ట్రేషన్ అయ్యింది 25,000 అయితే లొకేషన్ 100 మంది చూసినా 13,500 అవుతుంది 135 లొకేషన్లో. సో మనకి మీరు 50% గ్యాదర్ చేసినా ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. కానీ 100% ఉండాలన్నది మన లక్ష్యం. మరి ప్రతి టౌను, ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క ఉద్యమంలాగా జరుగుతుంది ఇది. దానికి సంబంధించి మనం కూడా మన నరసాపురం యొక్క ప్రత్యేకతను మీరు చాటి చెప్పాలి. దీనిలో ఏమాత్రం గ్యాప్ ఉన్నా మీకు ఎంత మనం ఇలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నామో అంతే విధంగా మీకు గ్యాప్స్ ఉంటే మాత్రం వాళ్ళ మీద బాధ్యతపై శిక్ష వాళ్ళకి కఠినంగా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉదాసీనంగా తీసుకోవద్దు. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. మొత్తం మనకి ప్రతిదీ మీకు IVRS ద్వారా ఏ లొకేషన్లో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా దీన్ని ఆరా తీయడం జరుగుతుంది. ప్రతి లొకేషన్కి జియో ఫెన్సింగ్ ఉంటుంది. సో ఎవరు దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ వార్డుకి ఇన్ఛార్జ్ ఎవరైతే ఇచ్చామో ఆ సచివాలయానికి, ఆ సచివాలయానికి ఇన్ఛార్జ్ యొక్క బాధ్యత. అదేవిధంగా కమిషనర్ గారితో పాటు నేను ఇక్కడ ఈ ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా నియమించబడిన నేనుంటాను. అందరం కూడా మన 5:30 కల్లా ప్రతి లొకేషన్లో మనం ప్లేస్ అయిపోవాలి. ఆ ప్లేస్ అయ్యి మీ యొక్క ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మెప్పమాలనుకోండి, రకరకాల పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రప్పించేయాలి. తర్వాత ఇప్పుడు వెల్ఫేర్ అనుకోండి, వారికి మీకు సంబంధించినటువంటి లబ్ధిదారులు పెట్టారు, వాళ్ళని రావాలి. తర్వాత మనకి సంబంధించిన మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కౌన్సిలర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.